స్టిమ్యులేట్ చేస్తుంది. ఆల్కహాల్ బ్రెయిన్ని స్టిమ్యులేట్ చేస్తుంది. మనలో డోపమిన్ అనేటువంటి ఒక కెమికల్ ఉంటుంది. దాన్ని ఫీల్ గుడ్ హార్మోన్స్ అంటాం, లవ్ హార్మోన్స్ కూడా అంటాం. ఇది ఆల్కహాల్ చేస్తుందంటే ఈ డోపమిన్ని ఎక్కువ ఉత్పత్తి చేస్తుంది. ఎప్పుడైతే డోపమిన్ చేసుకున్నా మనిషికి మూడ్ వస్తుంది. మనకి మూడు రావాలంటే డోపమిన్ బాగా ఫీల్ గుడ్ హార్మోన్స్ దాంట్లో డోపమిన్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ఆక్సిటోసిన్ ఒకటి ఉందండి, అలాగే సెరోటోనిన్ ఉంది, ఎండార్ఫిన్స్ ఉన్నాయి. ఇవి బాగా తయారవుతాయి అన్నమాట. ఆల్కహాల్ వీటి స్టిమ్యులేట్ చేస్తుంది. స్టిమ్యులేట్ చేస్తే బాగా ఉంటుంది. కానీ ఒకరి మీద గుర్తించాలి, మొదట్లో ఆల్కహాల్ స్టిమ్యులేట్ చేస్తుంది. కొంతకాలం పోయాక ఆల్కహాల్కి న్యూరోపతి అని డెవలప్ అవుతుంది. న్యూరోపతి డెవలప్ అయ్యేందుకు నరాలు ముద్దు పడిపోతాయి. అంచేత దీని ఆల్కహాల్ బలి వేసులు మూడు బాగుంది, మంచి మూడు వచ్చింది, స్వింగ్ వచ్చింది, స్ట్రాంగ్గా చేస్తాను అని అనుకుంటాడు. ఒక నెల 2 నెలలో 6 నెలల్లో బాగానే చేస్తాడు, తర్వాత డౌన్ అయిపోతాడు. ఆల్కహాల్ తీసుకుని సెక్స్ కోసం ఎవరైతే ఆల్కహాల్ తీసుకున్నారో వాళ్ళందరూ సెక్స్లో డౌన్ అవుతారు, ఖచ్చితంగా డౌన్ అవుతారు. వాళ్ళు అది 6 నెలలకా, సంవత్సరానికా, 2 సంవత్సరాలకి, 3 సంవత్సరాలు. కొంతమంది కొట్టేస్తుంటారు, 4 పెగ్గులు, 5 పెగ్గులు, 6 పెగ్గులు కొట్టేస్తుంటారు, ఫుల్ బాటిల్ కొట్టేస్తుంటారు. ఆ కొట్టి వాళ్ళు సెక్స్లో డౌన్ అయ్యి వాళ్ళకి మిగిలే చివరికి ఏంటంటే కబుర్లు మిగులుతాయి. ఎందుకంటే వాచాలతో మిగులుతుంది కానీ యాక్షన్ జీరో. అంచేత ఆల్కహాల్ అనేది సెక్స్కి ఏమాత్రం మొట్టమొదటి రోజుల్లో కానీ కొద్దిగా తోడ్పడుతుంది, కానీ తర్వాత సెక్స్కి శత్రువు.